గత 5 సంవత్సరాల క్రితము ముచ్చిమిల్లిలోని లేఅవుట్ సర్వే నెంబర్లను రామచంద్రపురంగా రిజిస్ట్రేషన్ శాఖ పొరపాటున నమోదు చేసిన సమస్యను పరిష్కరించాలని రైతులు నినాదాలు చేశారు. గత 5 ఏళ్లుగా రైతులు చేస్తున్న పోరాటానికి జిల్లా కలెక్టర్ స్పందించి పొరపాటును సరిదిద్దాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ రిజిస్ట్రేషన్ శాఖ రెవెన్యూ అధికారులు ఖాతరు చేయకపోవడంపై ఆగ్రహించిన రైతులు రెవెన్యూ సదస్సును అడ్డుకున్నారు. ఈ సమస్యను పరిష్కరించకపోవడంతో 128 ఎకరాలు గల సుమారు 60 మంది రైతులకు ఉపయోగం లేకుండా నష్టపోయారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సమస్య పరిష్కరించాలని తెలుగుదేశం పార్టీ కీలక నేతగా వ్యవహరించే గరిగిపాటి సూర్యనారాయణ ఆధ్వర్యంలో రైతులు రెవెన్యూ సదస్సును అడ్డుకోవటం గమనార్హం. అవి వాల్యూ ఉన్నాయని మీరు నిర్ణయించేస్తే మళ్ళీ మీతోటి ఏ విధంగానే అనుకుంటే ఇంటికి పోయి పడుకుంటాం. అలా కాదు, మీకు అన్యాయం జరిగింది, మా వస్తు మేము న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తారని అన్నారో అది సంతోషమేనండి. అది మీరు చేయాలి. అది మీరు ఒక్కరే వచ్చారు, అందుచేత మాకు సంతృప్తిగా లేదు. మీరు ఒక్కరే ఇబ్బంది పెట్టాలని కానీ మేమేమో అనుకోవట్లేదు. మీరు చాలామంది ఫోన్ చేసినా కానీ అక్కడ జాయింట్ కలెక్టర్ గారు పిలిచారు. జాయింట్ కలెక్టర్ గారు పిలిస్తే వెళ్ళకపోతే ఆయన ఉద్యోగం సస్పెండ్ చేస్తారు. మాకు ఎవరు రాకపోయినా మేము ఏం చేయలేం కదా, ఇంటికి పోతాం. అది మేము చెప్పేది. దాంట్లో ఆ ఒకరోజు ఏ ఆఫీసర్ ఒక తహసీల్దార్ గారు తప్ప ఏ అధికారి ఫైర్మెన్ కమిటీలో ఉన్న ఏ అధికారి అటెండ్ అవ్వలేదు. రేట్స్ ఫిక్సేషను ఇవన్నీ చూడవలసిన అధికారి ఎవడో రాలేదండి. మున్సిపల్ కమిషనర్, సబ్ రిజిస్టార్, జిల్లా రిజిస్టార్, జేసీ గారు కానీ మరి 6 వేలు కొడతారు నాకు తెలియదు. 5గురే ఫిక్స్ చేస్తారు రేట్లు. రామచంద్రపురం మున్సిపాలిటీలో ఇది 1వ వార్డు కొత్తూరు అనేది. రామచంద్రపురం 46,000 జనాభా ఉన్న దాంట్లో ఇక్కడ మేము 1500 మంది జనాభాతో ఉన్న కొత్తూరు. రామపురం మెయిన్ టౌన్కి 3 కిలోమీటర్లో ఉన్నాం. ఇక్కడ వ్యవసాయ భూములు గత 4 సంవత్సరాల నుంచి రేట్లు పెంచుకుంటూ వస్తుంది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. వాల్యూ పెడుతూ 2 సంవత్సరాల నుంచి ఎకరం 180 లక్షల నుండి 5 కోట్ల వరకు పెంచారు. ఇది ఒక రిజిస్ట్రేషన్, ఒక ఎకరం రిజిస్టర్ చేయించాలంటే 13.5 లక్షల రూపాయలు అవుతుంది. ఎకరం 180 లక్షలు పెట్టిన భూమి. ఇది మా పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా, ఏదైనా అన్నదమ్ములు పంచుకోవాలన్నా ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీ పెట్టుకోవటం ఎవరి తరం కావట్లేదు. ఇంత డబ్బు కొనే వాళ్ళు ఎవరు మా దగ్గర రావట్లేదు. ఆఫీసులో చూస్తే ఈ 130 ఎకరాలు ప్రత్యేకించి కొత్తూరు భూమి 130 ఎకరాలు, 1 ఎకరం కూడా అమ్మకం లేదు, కొనుబడి లేదు. 30 ఎకరాల్లో ఉంది. ఈ 3 సంవత్సరాల నుంచి 130 ఎకరాల్లో ఉంది. కాబట్టి ఇది మార్చమని అనేక సార్లు కలెక్టర్ గారి వరకు కూడా రిప్రజెంట్ చేసుకున్నాం. కానీ ఎవరూ కూడా ఎక్కడ ఫైల్ అక్కడే ఆఫ్ చేసేస్తున్నారు. దాని మీద యాక్షన్ ఏమీ లేదు. ఇది ఆఖరు ఫైనల్గా డిఐజీ రిజిస్టార్ చేయాలని ఒకరు ఏదో వారికి తోచినవి అన్నీ చెప్తున్నారు. అది మా సహజంగానే పనులు చెప్తున్నారు. అందుచేత ఈవేళ పిటిషన్ బట్టి తీసుకుంటాం, ఈ మీటింగ్ జరిపించేయండి అంటున్నారు. మేమేమి మీటింగ్ అడ్డులేము. పిటిషన్లు తీసుకుని వెళ్ళిపోతే అయిపోయింది సదస్సు అంటారు. సదస్సు అవ్వలేదు. మేము నిరసనగా అందరం బహిష్కరిస్తున్నాం. ఆ బహిష్కరణ కారణం మీ మీడియా ద్వారాని, ప్రింట్ మీడియా ద్వారాని తెలియజేస్తే రాష్ట్రంలో కొంతైనా బాగుపడుతుందేమో, ఇలాంటి తప్పులు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎవరికారు ఆర్ఐ దగ్గర నుంచి వారు ఉద్యోగం రక్షించుకోవాలనే కానీ ఎవరు తప్పు చేశారని దాని మీద యాక్షన్ తీసుకోవడానికి మాత్రం ఏ ఆఫీసరు ముందుకు రావట్లేదు. ఎందుకు పరిగణలోని కింద రైతులనే చూస్తున్నారు. రైతులతో ఏ ఆఫీసులోని పలకరు, పంచికొట్టేసుకెళ్ళకూడదు. మేము కూడా పెద్ద డ్రెస్ అది వేసుకొని షో చేస్తే మనం బాగా మాట్లాడతారు. పంచికట్టోళ్ళు ఇంజ వేసుకుని అక్కడికి వెళ్ళి మాట్లాడితే ఏ ఆఫీసర్ పలకడం. రైతు పరిస్థితి అంతే ఉన్నది. రైతే రాజు దేశానికి, కానీ ఇక్కడ ఎవరికే రాజు కాదు. చేత రైతుని కష్టసుఖాలు చూసి ఇది తొందరగా పరిష్కారం చేసి వాస్తవాలు ఫీల్డ్ మీదకి వెళ్ళి ఈ 5 ఆఫీసర్లు మేము వస్తాం, వారు ఆర్ఐలు తీసుకుని ఏ నెంబర్కి వాళ్ళకి తెలియదు, ఎప్పుడు ఫీల్డ్ మీదకి వెళ్ళకుండా
ఏసీ రూమ్లో కూర్చొని ఫిక్స్ చేసినవి అవన్నీ అందుకని ఫీల్డ్ మీద తీసుకెళ్ళి అది పెట్టవచ్చు అంటే పెట్టమన్నాడు. మేము అభ్యంతరం పెట్టాం. దీనికి అంత వాల్యూ ఉన్నది, ఈ భూమి ఖచ్చితంగా అంత రేట్ వస్తుందంటే 4వ వంతు ఇస్తే నేను అమ్మేస్తాను. నేను ఒక్కడే అమ్మేస్తాను. వారు ఫిక్స్ చేసిన దాంట్లో 4వ వంతు ఇస్తే అమ్మేస్తాను. ఇప్పుడు అవతల రిజిస్టర్ చేసేస్తాను. మరి అట్లా అంత దారుణంగా ఫిక్స్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడితే పిల్లలు పెళ్ళిళ్ళు ఎవరు చేస్తారు? మా ఊరు ఎవరు పెళ్లి చేసి కూడా లేడు. ఈ 130 ఎకరాల్లోని ప్రతి వాడికి కాస్త కొడుతూ ఉన్నారు. అది కట్టనిద్దారు అనుకున్నది ఇవ్వలేకపోతున్నాం. ఇది రిజిస్ట్రేషన్ అవుతారు. కొంతమంది ధైర్యంగా నా లాంటి వీళ్ళు రిజిస్టర్డ్ వీళ్ళు రాస్తున్నాం. రిజిస్టర్డ్ వీళ్ళు అంటే మేము బేగా చచ్చిపోవాలని కోరుకుంటాడు కదా. వీళ్ళు దక్కాలంటే వీడు ఎప్పుడు చస్తాడు, మనకి ఎప్పుడు వస్తుందని చూడాలి. ఒప్పుకున్నవాడు కూడా చేత ఇలాంటి అనాగరికమైన ఏర్పాట్లు చేసి రైతుని నానా ఇబ్బందులు పెట్టి పిల్లలకి ఎలాగో పెళ్లి చేసుకోవాలని చూసుకుంటాడు. లేకపోతే తీరిన పరిస్థితుల్లో ఏ అప్పు చేస్తాడు. గౌరవంగా అప్పు తీరుద్దని నాకు భూమి ఉన్నది కదా అంటే అది కొనుగోలేడు. తహసీల్దార్ రామచంద్రపురం అంటే ఈరోజు గ్రామ సభకి సబ్ రిజిస్టర్ గారు హాజరవ్వాలి, కానీ జాయింట్ కలెక్టర్ గారు మీటింగ్ ఉన్నదని చెప్పేసి కమిషనర్ గారును జాయింట్ కలెక్టర్ గారు సబ్ రిజిస్టర్ గారు వెళ్ళారు జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి. అయితే ఈ సమస్య ఏంటంటే నేను ఈరోజు అంటే మధ్యాహ్నం పరిష్కరించడానికి కూడా మాకు అవకాశం లేదు. మూర్తిమిల్లి గ్రామ సభ ఉంది మాకు. సో ఆఫీసులో వస్తే సబ్ రిజిస్టర్ గారు కమిషనర్ గారు సమక్షంలో మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పాము. ఇంకా సబ్ రిజిస్టర్ గారు ఆన్సర్ చెప్పాలంటున్నారు. సార్ చెప్పినట్టుగాను మీ దరఖాస్తులు తీసుకొని ఫీల్డ్ మీద కూడా మేము 5 సభ్యులు అంటే వెళ్ళి చూసి రిపోర్టు గవర్నమెంట్కి పంపిస్తామనుకుంటున్నాం. ఆల్రెడీ ఇది తహసీల్దార్ గారు ముందు తహసీల్దార్ గారు కలెక్టర్ గారికి పంపించారు. కలెక్టర్ గారి నుంచి కూడా ప్రభుత్వానికి వెళ్ళిందంటే రిపోర్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా ప్రభుత్వం విజిట్లో పెట్టారు. సమాచారం ఇచ్చారని రైతు